హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని వీడియో రూపంలో మీ ముందుకు వచ్చేసాను. ఇంతకుముందు కూడా పిన్ ఐడి వచ్చిందని చెప్పేసి వీడియో ఒకటి పోస్ట్ చేశాను. ఇది కూడా ఇంకొక గుడ్ న్యూస్ అండి. ఈ పాటికి ఈ గుడ్ న్యూస్ ఏంటో మీకు తెలిసిపోయే ఉంటుంది. అదేంటి అంటే యూట్యూబ్ నుంచి ఫైనల్లీ ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసిందండి. ఐఎమ్ సో హ్యాపీ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇది ఏంటంటే కాకపోతే ఈ మనీ ఎంత వచ్చింది, శాలరీ అంటే పేమెంట్ ఎంత వచ్చింది అనేది యూట్యూబ్ రూల్స్ ప్రకారం అయితే చెప్పకూడదండి. సో ఎంత వచ్చింది ఏంటి అనేది మీరే గెస్ చేసి కామెంట్ చేసేయండి. సో ఈ పేమెంట్ గురించి కొంచెం అయితే మాట్లాడతానండి. నా యూట్యూబ్ జర్నీ అంటారా, ఇంతకు ముందు పిన్ వచ్చినప్పుడు నా యూట్యూబ్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో పైన ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే క్లిక్ చేసేసి చూసేయండి. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? పేమెంట్ గురించి కాస్త మాట్లాడతాను అని చెప్పాను కదండి. ఇది వచ్చేసి నా కష్టానికి మొదటి ప్రతిఫలం అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈ మనీ నేను తీసుకుంటానని ఏ రోజు అనుకోలేదు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. చెప్పాను కదండి, ఇంతకు ముందు కూడా నేను పిన్ వచ్చినప్పుడు ఆ వీడియోలో చెప్పాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 years కంప్లీట్ అయిపోయింది. ఇది 4th year. ఈ పాటికి నేను చాలా మనీ తీసుకునేదాన్ని, అంటే చాలా పేమెంట్స్ తీసుకునేదాన్ని. కానీ నేను మనీ కోసం చేయట్లేదు. ఒక గోల్ అనేది ఉంది నాకు. అదే 100K సబ్స్క్రైబర్స్ అనమాట. 100K సబ్స్క్రైబర్స్ని నేను రీచ్ అవ్వాలి, సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలి అనేది నా కోరిక. సో మనీ అయితే నేను తీసుకుంటాను అనుకోలేదు. కానీ ఈ మనీ ఎందుకు తీసుకున్నాను అంటే చాలామంది యూట్యూబ్లో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏం లాభం, ఇంకా ఛానల్ మోనిటైజేషన్ కాలేదు, అది ఇది అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడేవారండి. ఇంక నేను అవన్నీ వినలేక లైవ్ అయ్యి స్టార్ట్ చేసి ఎలా అయితే ఛానల్ని మోనిటైజేషన్ చేసుకున్నాను అనమాట. మోనిటైజేషన్ అయితే కంప్లీట్ చేశాను. తర్వాత వెంటనే పిన్ వచ్చేసింది. పిన్ రాగానే కూడా చక్కగా ఫస్ట్ పేమెంట్ అయితే డాలర్స్ అవి కంప్లీట్ అయినాయి. ఫస్ట్ పేమెంట్ అయితే చక్కగా 21 నుంచి 25 ఈ డేట్స్లో అయితే మనకి పేమెంట్ పడుతుంది. సో నాకు కూడా అలానే పేమెంట్ పడింది. కానీ ఈ పేమెంట్ అనేది యూట్యూబ్ రూల్స్ ప్రకారం చెప్పకూడదు. నేను చెప్పాను కదా ఇంతకుముందు. మీరే గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే ఈ పేమెంట్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను అన్నది కూడా నేను మీతో షేర్ చేసేసుకున్నాను ఆల్రెడీ. నేను పిన్ వచ్చినప్పుడే మొత్తం నా యూట్యూబ్ జర్నీ అంతా కూడా మాట్లాడాను. ఈ పేమెంట్ని నేను అనాథ పిల్లలకి ఒక పూట కడుపు నిండా భోజనం అయితే పెడతానండి. దీని నెక్స్ట్ వీడియో అయితే నేను అదే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా అదే వస్తుంది వీడియో అయితే. చాలా హ్యాపీగా ఉంది నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు పేమెంట్ వద్దండి, నాకు పేమెంట్ కాదు, సబ్స్క్రైబర్స్ మాత్రమే నేను రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఫస్ట్ పేమెంట్ కూడా నేను ఈ మాటలు అనే వాళ్ళ నోరు మూయించడానికి మాత్రమే నేను తీసుకున్నానండి. లేకపోతే మనీతో అవసరం లేదు. కానీ మనకంటూ ఒక ఇది ఉండాలి అని చెప్పేసి మనం నిరూపించుకోవాలి కదా. మనల్ని మాటలు అనేవాళ్ళు ఉంటారు, మనకి శత్రువులు ఉంటారు, ఎన్నో ఎదుర్కోవాలి. అన్నీ ఎదుర్కొని ఇక్కడ వరకు వచ్చాను. ఈ 3 years నా జర్నీలో మాత్రం నా హస్బెండ్, పిల్లలు మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం నిజమండి, చుట్టాలు, ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారు అని మాత్రం ఛానల్ స్టార్ట్ చేయకండి. వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయరు. ఇంకా పైగా మాటలు అంటూ ఉంటారనమాట. ఏది చేసినా తప్పు పడుతూ ఉంటారు. సో నచ్చినప్పుడు మనం దూరంగా ఉండి మన పని మనం చేసుకోవాలి. మన గోల్ ఏంటో మనకు ఉంటుంది కదా, ఆ గోల్ని రీచ్ అవ్వాలి. అప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పినట్టు అనమాట. సో నేనైతే అలానే చేశాను. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ స్థాయికి నేను రావడానికి కూడా నా పట్టుదల కూడా ఉందండి. ఇంట్లో వర్క్స్ అవి చేసుకోవడం, ఎన్నో ప్రాబ్లమ్స్, లైవ్ చేయడం అని ప్రతిదీ కూడా ఇంట్లో యూట్యూబ్ చేసే వాళ్ళకి అన్నీ తెలుసు. సో నేనేం చెప్పక్కర్లేదు. యూట్యూబ్లో కూడా శత్రువులు ఉంటారండి. మనల్ని పొగుడుతూనే మన వెనకాల వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. సో అందరితోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ 3 years నుంచి ఇక్కడ వరకు వచ్చాను నేను. ఇక ముందు కూడా నేను అలానే ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను. ఈ పేమెంట్తో అయితే నేను అనాథ పిల్లలకి ఒక పూట కడుపు నిండా భోజనం పెడతానండి. ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో చాలామంది నాకు పేమెంట్ రాకముందే ఎన్ని లక్షలు వస్తున్నాయి, ఎన్ని వేలు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి అని చెప్పి చాలామంది అడిగారండి. అంటే డైరెక్ట్గా అడగలేదు,
ఒకరినొకరు అలా అడుగుతూ అనమాట. మీకు తెలిసిందే కదా, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, ఎన్ని లక్షలు వచ్చేస్తున్నాయి, ఎన్ని వేలు వచ్చేస్తున్నాయి, ఇంకా పేమెంట్ రాకముందే ఇలా మొదలు పెట్టేసి ఇలా అనేవారు అనమాట. వాళ్ళకి తెలియదు కదా, తెలుసుకుని కూడా మాట్లాడరు వాళ్ళు. ఇకపోతే తెలిసిన వాళ్ళైతే అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. నాకైతే ఈ 3 years దాటిపోయిన తర్వాత ఇది 4th year అండి నేను ఛానల్ స్టార్ట్ చేసి. నాకైతే ఫస్ట్ పేమెంట్ ఇప్పుడే వచ్చింది. నేను ఇప్పుడే అయితే పేమెంట్ తీసుకున్నాను నేను. సో ఈ పేమెంట్తో ఏం చేస్తాను అనేది కూడా మీకు చెప్పాను. ఒకటే అండి, యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఎప్పుడు కూడా తెలిసిన వాళ్ళు సపోర్ట్ చేస్తారులే అని చెప్పేసి ఏది స్టార్ట్ చేయకండి. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు. మనకి తెలియని వాళ్ళు మాత్రమే మనల్ని సపోర్ట్ చేస్తారు. నాకైతే నాకు తెలియని వాళ్ళు మాత్రమే చాలా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారండి. ప్రతిరోజు లైవ్లో కానీ నా వీడియోస్కి కానీ లైక్స్ ఇచ్చి కామెంట్ చేసి చాలా చాలా అభిమానిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే ఈ జర్నీ ముందుకు వెళ్తూ 100K సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసే మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అంటే పేమెంట్ వీడియో ఇంతవరకు మాట్లాడాలనుకున్నాను, మాట్లాడాను. ఇంకా మాట్లాడాలని ఉంది కానీ మాకైతే చాలా డిస్టర్బెన్స్గా ఉందండి ఇక్కడ. సో ఈ వీడియో ఇంతటితో ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏంటి అనేది నేను మీతో చెప్పాను కదా, మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే యూట్యూబ్లో ప్రతిరోజు సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ అనేది 50Kకి దగ్గరలో ఉంది. ప్లీజ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నెక్స్ట్ 50K అయ్యింది అని చెప్పేసి మరొక గుడ్ న్యూస్తో మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే. Thank you so much.